ఈ మధ్య మీరు చూసే ఉంటారు, తల్లిదండ్రులు సంతానం పట్ల ప్రేమలో కాదు, వారి మోహంలో పడిపోతున్నారు. వారి సంతానాన్ని పాఠశాలకు పంపిన సకల సౌకర్యాలు ఉండాల్సిందే. వారి ప్రయత్నం ఒక్కటే, వారి సంతానం ఎప్పుడూ కంటి ముందే ఉండాలని. వారంతా అత్యంత ప్రధానమైన విషయం ఒకటి మర్చిపోతూ ఉంటారు. అదే వారి సంతానానికి కొత్త దృష్టికోణాన్నివ్వడం వారి కర్తవ్యం అనే విషయం. అందుకని పూర్వకాలంలో సంతానాన్ని గురుకులాలకు పంపిస్తూ ఉండేవారు. ఇంటికి దూరంగా. ఇంటికి దూరంగా ఉండటం అంటే సంతానానికి అలానే శిష్యుడికి ఉండాల్సిన మంచి లక్షణం అనుకోవచ్చు. పిల్లలు తమవారికి దూరంగా, ఇంటికి దూరంగా ఉంటే వారు స్వయంగా వారి సొంత దృష్టితో ప్రపంచాన్ని చూస్తారు, అర్థం చేసుకుంటారు, ప్రతిదీ స్వయంగా నేర్చుకుంటారు. ఎప్పుడు ముందుకు దూకాలో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో, అలానే ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో అన్నది నేర్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ తమరి దృష్టి నుండి నేర్పడం సాధ్యం కాదు. వారి అనుభవాలే వారికి నేర్పగలవు. అందుకే గుర్తుంచుకోండి, తమరు తమ సంతానం వృద్ధిలోకి రావాలి అంటే ఒక్కోసారి వారిని మీ నుంచి దూరంగా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అలా కాక మోహంతో ప్రవర్తిస్తే బాలల వికాసం సాధ్యపడదు.